మీరేమైనా పెట్టుకుంటారా హెడ్డింగ్‌కు? ఆ! అరే! ఒకేపు గ్రీనరీగా ఉంది. అంత పెద్ద ఫారెస్ట్ కాదు అని చెప్తా ఉంటారు. కొండ చిలువలు లేవు. ఏ ఏ మృగాలు లేవంటారు. ఒక్కొక్కసారి పందులున్నాయి, పాములున్నాయి, ఆ! పులులున్నాయి అని ఫోటోలేసేస్తున్నారు. పాప చెరువులో పీసెస్‌గా ఆ! అయిందని ఇప్పుడొకటి వింటున్నాను హెడ్డింగు. చూస్తున్నాను. ఏంటి ఇదంతా గోల? ఖచ్చితంగా వాళ్ళ డాడీ సైడ్ చుట్టాలు గానీ, ఫ్రెండ్స్ గానీ ఆ పాపని కిడ్నాప్ చేశారు. వాళ్ళ డాడీని కూడా తప్పుగా తీసుకోకండి. ఇంట్రాగేటెడ్ చెయ్యండి వాళ్ళ డాడీని కూడా. మమ్మీని కూడా చెయ్యండి. ఏంటంటే ఇవాల్టికి 13 రోజు అయిపోయిద్ది పాప. 12 గంటలయి 12 అయితే 13 రోజో, 14 రోజో వచ్చేసిద్ది. చిన్న పిల్ల అది పచ్చికోళ్ళంద. నా వీడియోస్ అన్నీ నేను డిలీట్ చేసిన. మంచిగా ఆ! ఇది చేసినియి. తట్టుకోలేకపోతున్నా. ఇది నేను కొలిచే నా లలితాదేవి సాక్షిగా నేను చెప్తున్నా. పాప బ్రతికే ఉంది, బ్రతికే ఉంది, బ్రతికే ఉంది. ఈ శుక్రవారం లోపల పాప తిరిగొస్తదని నా మనసు, నా బ్రెయిను చెప్తానే ఉంది 100%గా. ఇచ్చేవాళ్ళు ఎందుకో అలా బ్యాడ్‌గా ఆ పిల్లని చేస్తున్నారో దేవుళ్ళలాంటి పిల్ల. చంటి పిల్లలంటే దేవుళ్ళంటరా? దేవుళ్ళంటి పిల్లలు. పుట్టిన పిల్లల కాడ నుంచి 13 ఏళ్ళు వయసొచ్చిన వరకు వాళ్ళు చంటి బిడ్డలే. వాళ్ళకేమి తెలీదు. నా లలితాదేవి సాక్షిగా నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా. నా శివయ్య పాదాలు సాక్షిగా. ఆ పాప బ్రతికే ఉంది, బ్రతికే ఉంది, బ్రతికే ఉంది. ఈ శుక్రవారం లోపల పాప వస్తుంది అని నేను అనుకుంటున్నా. అరే! చూసే మాకే ఆ! ఉన్న చోట ఉండకుండా అయిపోతుంది మైండు. డిప్రెషన్‌గా. ఒకడొచ్చి అంటాడు 360 అంటాడు. ఒకడొచ్చి అంటాడు ఎళ్ళిన చాట పటక్కమని మాయమైపోయిందంటాడు. ఇదేమన్నా తమాషానా? జీవితం. విశాఖపట్నం, కాకినాడ, వైజాగ్ ఇయన్నీ సరౌండింగ్స్ అన్నీ వెతికేయండి సార్. అక్కడే ఉంది పాప. అక్కడే ఉంది. సౌత్, ఈస్ట్, నార్త్ ఆ జోన్స్‌లో ఉంది పాప. వాళ్ళ మమ్మీకో, వాళ్ళ డాడీస్‌కో కాల్ రావాలే. ఎందుకంటే ఇది ప్లాన్డ్‌గా అవ్వలేదు. దొంగలకి ఈజీగా పాప దొరికేసింది. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా అయింది. నేననుకుంటున్నా బాగా అయినోళ్ళే అనుకుంటున్నా. అయిన దొంగనే ఇంటి దొంగనే ఈశ్వరుడు పట్టలేడు. లేకపోతే వాళ్ళకి తెలియనోళ్ళు, దుర్పోళ్ళు, తెలియనోళ్ళు చేసిన పని. అంతే.